ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్న రవి సంచారం 30 రోజుల్లో ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతోంది, ఏ ఏ గ్రహాలతో కలవబోతున్నాడు, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలా ఫలితాలు ఇస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. మార్చి నెల 14వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి సూర్యభగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీన్నే మనం మీన సంక్రమణం అంటాం. మనకి ప్రతి నెలా కూడా ఒక సంక్రమణం ఉంటుంది. అంటే రవి భగవానుడు ఒక రాశిలో 30 రోజులు ప్రయాణం చేస్తాడు. ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారటాన్ని మనం సంక్రమణం అంటాం. ఇప్పుడు జరిగే సంక్రమణం మీన సంక్రమణం, అంటే మీనరాశిలోకి రవి ప్రవేశం. ఈ మీనరాశిలోకి సంక్రమణం ఈయన రవి భగవానుడు మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 దాకా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ 30 రోజుల సమయంలో రవి భగవానుడు గురు నక్షత్రమైన పూర్వభాద్ర 4వ పాదం మీద, అలాగే శని నక్షత్రమైన ఉత్తరాభాద్ర 4 పాదాల మీద, బుధ నక్షత్రమైన రేవతి నక్షత్రం 4 పాదాల మీద కూడా సంచారం చేస్తాడు. రవి మీనరాశిలో ప్రవేశించే సమయానికే మనకు అక్కడ బుధుడు రాహు కూడా సంచారం చేస్తున్నాడు. రాహు మాసం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. బుధుడు 25 దాకా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో ఈ రవి భగవానుడు బుధ రాహులతో కూడా ఈ సంచార సమయంలో సంయోగం చెందబోతున్నాడు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనం చూసినప్పుడు రవి అంటేనే గ్రహరాజు, సూర్యుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేజ్ అని మనందరికీ తెలుసు. అంటే సూర్య శక్తి ఈ భూప్రపంచం మీద పడటం వల్లనే మనందరం మానవ యొక్క సృష్టి జరుగుతోంది. అలాగే ఉత్పత్తి ధాన్యం ఉత్పత్తి కానీ ఏవైనా ఉత్పత్తి జరగడం, ఆరోగ్యం, ఇవన్నీ కూడా సూర్యభగవాన్ మనం ప్రధాన కారకత్వంగా కూడా చెప్పుకోవచ్చు. ఈయనకి అగ్నితత్వ గ్రహం, సూర్యభగవాన్ అగ్నితత్వ గ్రహం. మేషరాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. అలాగే సింహరాశి స్వక్షేత్రం మూల త్రికోణం కూడా. రవి కారకత్వాలు గమనించినప్పుడు మనకి ముఖ్యమైన కారణం పితృకారకత్వం ఎక్కువగా ఉంటుంది. అలాగే అధికారం, ప్రభుత్వం, గవర్నమెంట్ సంబంధించిన పనులు కానీ, సంతానకారకత్వం, పుత్రకారకుడు, ఆరోగ్యం, హార్ట్కు సంబంధించిన విషయాలు, అలాగే లోహాల్లో రాగి లోహం, ధాన్యాల్లో గోధుమలు, ఎరుపు రంగు, వీటన్నిటికి కూడా ఈయన కారకత్వం వహిస్తాడు. సహజంగా ఒక పవర్ కావాలన్నా, అధికారం కావాలన్నా, పదవులు కావాలన్నా, గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలన్నా మనకి కూడా సూర్యభగవాని అనుగ్రహం ఉండాలి. ఈ మీనరాశి అన్నది జలతత్వ రాశి. భచక్రంలో 12వ రాశి, ద్వాదశ రాశి. అంటే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అని అనుకోవచ్చు. ఈ మీనరాశి అధిపతి గురువు. అంటే జలతత్వ రాశిలో అగ్నితత్వ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? సహజంగా అగ్నితత్వ గ్రహం జలరాశిలో అంత ఎక్కువగా ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కానీ ఈ 30 రోజుల్లో బుధుడితోనూ రాహుతోనూ కూడా సంయోగం కావడం వలన ఎవరి వ్యక్తిగత జాతకంలో అయినా సరే రవి మిత్రుడై ఉండి అనుకూల స్థానాల్లో కనుక సంచారం ఉండుంటే కనుక, పొజిషన్ పొంది ఉంటే కనుక వారికి కొంచెం మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మార్చి 14 నుండి ఏప్రిల్ 13 వరకు ఈ మీనరాశిలో రవి సంచారం ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది, అలాగే అనుకూలతలు పెరగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు మనం ఒక రాశి వైజ్గా తెలుసుకుందాం. మీనరాశి. మీనరాశి వారికి రవి సంచారం మీనరాశిలో ఎలా ఉండబోతోంది చూసినప్పుడు షష్టాధిపతి అయిన రవి రాశిలో సంచారం చేస్తున్నాడు. అలాగే చతుర్థ సప్తమాధిపతితో కలిసి సంచారం చేస్తున్నాడు. అసలు మీనరాశి అంటేనే మనకి పూర్వభాద్ర 4వ పాదంలో జన్మించిన వారు, ఉత్తరాభాద్ర 4 పాదాల్లో జన్మించిన వారు, రేవతి 4 పాదాల్లో జన్మించిన వారిది మీనరాశి అవుతుంది. రాశ్యాధిపతి గురువు. ఈ మీనరాశి వారికి షష్టాధిపతి అయిన రవి సంచారం రాశిలో జరగటం అన్నది కొంచెం మిశ్రమ ఫలితాలే ఇస్తుందని చెప్పవచ్చు. అలాగే చతుర్థ సప్తమాధిపతి, చతుర్థ భావం అంటేనే మనకి స్థిరాస్తులు, తల్లి,
వ్యాపార సంబంధమైన విషయాలు, అలాగే సప్తమాధిపతి అంటే కళత్రం, సామాజిక సంబంధమైన విషయాలు, వ్యవహారం, ఇలాంటి విషయాలకు సంబంధించిన బుధుడితో కలిసి సంచారం చేస్తున్నాడు. దీనివలన ఈ మీనరాశి వారికి ఈ మాసం అంతా కూడా ఈ 30 రోజుల ట్రాన్సిట్ కూడా కొంచెం మిశ్రమ ఫలితాలే ఇస్తుందని చెప్పవచ్చు. ఈ మీనరాశి వారికి రవి సంచారం రాశిలో జరిగే సమయంలో కొంచెం మీకు ఏంటంటే కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి మీ ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కెరీర్ పరంగా ఈ ఉద్యోగస్తులకి కొంచెం ఉద్యోగంలో మార్పులు ఏమన్నా ఉండే అవకాశాలు కూడా ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవకాశాలు కూడా మీకు అన్ఎక్స్పెక్టెడ్ అవకాశం, మీరు ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో కూడా ఉండటానికి కూడా అవకాశాలు, మీకు సడన్గా అనుకోని విషయంలో మార్పులు రావడం కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. పని విషయంలో కూడా మీరు ఆశించిన మీ కృషికి తగినంత గుర్తింపు రావడం కొంచెం కష్టసాధ్యం అవుతుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకి వ్యాపారానికి ఒక కొత్త వ్యాపారాలు మొదలెట్టకుండా ఉంటేనే మంచిది. ఉన్న వ్యాపారాలు కూడా ఒక నష్టం కంటే సమస్థాయిలో కొంచెం హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీ పోటీదారులను కూడా మీరు ప్రత్యేకమైన పోటీని కూడా ఎక్కువగా ఎదుర్కొంటారని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ కొంచెం ఈ సమయంలో మీకు ఎలాంటి ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కొంచెం మనం ఖర్చులు నియంత్రించుకుంటే కనుక చాలా మటుకు ఆర్థిక సంక్షోభాల్లో పడకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మీ జీవిత భాగస్వామి సంబంధం విషయంలో కూడా ఒక్కోసారి చిన్న చిన్న మనస్పర్ధలు రావటం కానీ, దూరంగా ఉండే కానీ, అవగాహన లోపం ఏర్పడటం కానీ ఉండే అవకాశం ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంది జీవిత భాగస్వామి. కాబట్టి ఇక్కడ కొంచెం ఆ విషయాల్లో మనం మొదటి నుంచి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో మీకు ఎలా ఉంటుందంటే కొంచెం వేళ తప్పి భోజనాలు చేయటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటాం, ప్రయాసతో కూడిన పనులు అంటే శ్రమ అధికంగా చేస్తే అధిక ఫలంలాగా ఎక్కువ శ్రమ పడితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే బంధుమిత్రులతో కానీ కొంచెం కమ్యూనికేషన్ వలన విరోధం ఏర్పడటం, అపార్థాలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఈ విషయాల్లో మనం మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంటే మనం కమ్యూనికేషన్ ఎంత క్లియర్గా ఉంటే అంత మంచి ఫలితాలు మనం పొందగలుగుతారు. అంటే పని సంబంధం విషయంలో కొంచెం సవాళ్ళు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సృజనాత్మక పనిచేసే క్రియేటివిటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఆలోచించి కొత్త విషయాలు సంపాదించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఊహలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఊహల్ని మనం తగ్గించుకొని ప్రాక్టికల్గా మన మెరిట్స్ ఏంటి, మనకు వచ్చే అవకాశాలు ఏంటి అని కొంచెం బెరీ చేసుకొని ప్రయత్నిస్తే కనుక చాలా మటుకు మీకు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఏంటంటే ఒక రకమైన భావోద్వేగంతో కూడా ఉండడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఏ పని చేసినా, ఎవరితో చేసినా, రుణాలు తీసుకున్నా, అప్పులు ఏర్పడటం ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలంటే శత్రువులతో పెరగటం ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి మనం క్లారిటీ ఉండాలి. ఏ పని చేసినా కూడా ఒక క్లారిటీ పెంచుకోవడం, కమ్యూనికేషన్లో క్లియర్గా మనం చెప్పడం, అనవసర విషయాలు మన జోలికి వెళ్లకుండా ఉండటం చేస్తే కనుక చాలా మటుకు మీకు మంచి ఫలితాలే వస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఆరోగ్యపరంగా ఒత్తిడి తగ్గించడం, యోగా చేయటం కానీ, ధ్యానం చేయటం వల్ల కూడా చాలా మటుకు మనం ఆ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ మీనరాశి వారికి ఎలా అయినా సరే కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి వీరు అనుకూలమైన ఫలితాల కోసం లక్ష్మీ ఆరాధన ఎక్కువగా చేసుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే బుధుడికి సంబంధించిన దానాలు చేయటం వల్ల కూడా చాలా మటుకు మనకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రామరక్షా స్తోత్రం చదువుకోండి, మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో మనం క్రోధీనామ సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.